హలో పార్వతి అక్కయ్, ఏంది విషయాల? అందరికీ నమస్కారం. కారం కారం, ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిపించావు? ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేశానంటే, రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత జరిగిన ఘోరాలు అన్యాయాలు, దీని కారకులైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడకపోతే అసలు మనసు శాంతించటంలా. ఓహో, నీకు మనశ్శాంతి లేదని చెప్పి మాకు కూడా అది లేకుండా చేద్దామని పిలిపించావన్నమాట. మంచిదానివే. ఎంత దారుణంగా చంద్రబాబు లాంటి నీచుడు నికృష్టుడు, అతని కుటిలమైన రాజకీయం ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తున్నారండి వీళ్ళు. బాబును పట్టుకున్నట్ట నీచుడు నికృష్టుడు అంటావేంది? ఆయనంత నీచుడే అయి ఉంటే నువ్వు అప్పట్లో ఆయనతో దోస్తీ ఎందుకు చేసావు చెప్పు? ఓటు వేశారని చెప్పి బీసీలు, ఎస్సీల మీద, ఎస్టీల మీద, ఊళ్ళ మీదకి తెగబడి వీళ్ళ రౌడీలు గూండాలు వెళ్ళి కర్రలతో బాదుతూ వాళ్ళని, ఆ కుటుంబాలు ఎక్కడో బయటికి వెళ్ళి టెంపుల్స్లో, దేవాలయాల్లో తలదాచుకునే పరిస్థితి తీసుకొచ్చారు అంటే దీనికి కారణం ఎవరు? వాళ్ళన్నా కేవలం ఓటర్ల మీదే ప్రతాపం చూపారక్కయ్యా. అదే మీరైతే ఏకంగా టీడీపీ అభ్యర్థులైన పులపర్తి నాని లాంటి వాళ్ళపైన కూడా దాడులు చేపించారుగా. ఇక ఆమె ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా నేను మాట్లాడాలనుకుంటుంది ఆమె గురించే. ఎంత కుటిలురాలో, చంద్రబాబును మించినటువంటి నీచమైన స్వభావం కలిగిన ఈ పురంధరేశ్వరి గురించి చెప్పకపోతే, ఎందుకంటే ఈ కుటుంబ సభ్యురాలిగా. ఏందక్కయ్యో ఈ కుటుంబ సభ్యురాలుగా అంటూ నందమూరి కుటుంబాన్ని నీ కుటుంబంలాగా ఫీల్ అవుతున్నావు. నువ్వు ఫీల్ అయినా వాళ్ళు నిన్ను దరిదాపుల్లో కూడా రానిరు. అర్థమైందా? మాకు చేసిన ద్రోహం ఏంటో ఆవిడ మొదటి నుంచి కూడా తండ్రికి ఎంతటి వెన్నుపోటుదారో, అలాగే ఈరోజు వచ్చి ఆంధ్ర ప్రజలకు కూడా ఎంత వెన్నుపోటు పొడిచిందో, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాలని నేను ఈరోజు ఏర్పాటు చేసుకున్నాను. ఇదిగో అక్కాయ్, ఈ కబుర్లు నువ్వు 2 దశాబ్దాలుగా చెప్తానే ఉన్నావు కదా. నీకు గుర్తుకొచ్చినప్పుడల్లా మైకుల్ని పిలిపించి చెప్తే అట్టా చెప్పు. 10 సంవత్సరాలు అక్కడ మంత్రి పదవి అనుభవించి, అదే వాళ్ళు గెలిచి ఓడిపోయిన వెంటనే అసలు ఒక నిమిషం కూడా ఇక ఆలస్యం చేయకుండా ఒక్క రోజులో వచ్చి అధికారంలో ఉండే బీజేపీ పార్టీలో చేరిపోయింది. అప్పటి నుంచి, అంతకుముందు ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసిన అకృత్యాలు, అవినీతి మీద మరి ఎవరైనా సరే ఎంక్వైరీ చేస్తే అవన్నీ కూడా బయటకు వస్తాయి. తర్వాత బీజేపీలో చేరింది, అధికారంలో ఉన్న పార్టీ గనక. మీ జగన్ కూడా సీఎం సీటు దక్కలేదనే కారణంతోనే కదక్కయ్యా కాంగ్రెస్కి రాజీనామా చేసిందే, కాదంటావా? అదేవిధంగా భర్తను బయటికి తరిమేశాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు డీసీఎం ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి వీళ్ళిద్దరూ పోయి ఆయన పంచలో కూర్చున్నారు, కొన్ని గంటలు కూర్చున్నారు. అయినా సరే తలుపు కూడా తెరవనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు తన అవసరం కోసం మళ్ళీ ఈమెతో స్నేహం మొదలుపెట్టాడు. ఆ రోజు స్నేహాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకున్నారు, అంతే తేడా ఇక్కడ. ఓహో, బాబు పురం అక్కలు అప్పుడు బాగా లేరు, ఇప్పుడు బాగున్నారని చెప్తున్నా. వాళ్ళల్లో నిన్ను కలుపుకోవడం లేదని ఫీల్ అవుతున్నావా ఏందే కామెడీగా? 1000 కోట్లు తిని మరి ప్రజలకు ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఏసీబీ కోర్టు శిక్ష విధించి జైల్లో పెడితే, మళ్ళీ అతన్ని విడిపించడం కోసం ఈమె రాయబారాలు లొకేషన్ వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఏమి బేరసారాలు ఆడారో అవి కూడా బయటకు వస్తాయి. దేనికి వాళ్ళు లొంగిపోయారనేది అది కూడా త్వరలోనే తేలుతుంది. వాళ్ళతో బేరసారాలు ఆడి ఒప్పించి అతనికి బెయిల్ ఇప్పించి. మీ జగన్ బెయిల్ వెనక కూడా అనేక బేరసారాలు ఉన్నాయంట కదక్కయ్యా. అవి కూడా బాబు అధికారంలోకి రాస్తే తేలస్తానని చెప్తున్నాడుగా. అదేవిధంగా ఈమె కూడా సొంత బీజేపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి, బీజేపీకి పురం అక్కయ్య ఎన్నుపోటు పొడిస్తే వాళ్ళు ఎందుకు గమ్మునుంటారో? ఏమిటి అసలు ఈ దరిద్రపు రాజకీయం ఏంటి పురంధరేశ్వరి? నువ్వు అసలు ఎన్టీఆర్ కూతురువేనా? ఇంత నీచమైనటువంటి రాజకీయం చంద్రబాబుతో చెయ్యగలిపి నువ్వు కొంపదీసి పురం అక్కయ్యని బాబుతో కాకుండా జగన్తో చేయగలపమని చెప్తున్నావా ఏంది నువ్వా? అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ అవార్డులు, పోలీసు అవార్డు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్, అటువంటి మంచి డీజీపీ గారు, మంచి ఆఫీసర్సు, ఎస్పీలు, కలెక్టర్లు, ఇలాంటి ఎంత చక్కగా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని లేకుండా అంత చక్కగా నిర్వహించుకుంటూ వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ని మొత్తానికి మీకు ఓట్లు పడ్డానికి పకడ్బందీగా జగన్ అధికారులను పెట్టుకుంటే పురం అక్క మార్చిందంటావు. అబ్బా,
ఎప్పుడైనా సరే నీకు మనస్సు అనేది ఆడదానివేనా నువ్వు అసలు? పూర్వం అక్క ఏదో నేరాలు ఘోరాలు చేసినట్టు అట్ట ఆడదానివేనా అంటావేందక్కయ్యా? జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి నాయకుడిని మట్టుబెట్టడానికి కూడా మీ గూండాలు ప్రయత్నం చేశారే, హత్యా ప్రయత్నాలు చేశారే. వీటన్నిటికి కారణం చంద్రబాబు, నువ్వు కాదా పురంధరేశ్వరి? జగన్ హత్యకు బాబు పురం అక్క కుట్ర పన్నారని చెప్తున్నావు. జగన్ని బాబు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేదు, ఇంక ఇప్పుడేం చేయగలడు? ఇప్పుడు ఈ ప్రజలు మీకు బుద్ధి చెప్పి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మిమ్మల్ని తరిమేస్తారనే మాట మాత్రం నేను చెప్పగలను. ఎవరిని తరిమేస్తారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది లేకయ్యా. అప్పటిదాకా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, బయలుదేరు.